హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలో ఎలాంటి గ్యాడ్జెట్స్ని చూపిస్తున్నానంటే, ఈ వీడియోలో మీరు క్యాప్సుల్గా కనిపించే నైఫ్ని చూస్తారు. అలానే మీకు ఒక స్మార్ట్ వ్యాలెట్ కూడా, దీంట్లో మీరు మనీని పెట్టుకోవడంతో పాటు ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఇది ఎలాంటి కార్ అంటే, ఇది నడవడంతో పాటు స్పిన్ కూడా చేస్తుంది, మరియు ఒక ఫ్రెండ్లీ డ్రోన్ కూడా చూస్తారు. ఇవే కాకుండా ఇంకా చాలా అమేజింగ్ గ్యాడ్జెట్స్ ఉన్నాయి. వాటిని చూడాలంటే మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ గ్యాడ్జెట్స్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, దాని ద్వారా కొనుక్కోవచ్చు. అలాగే ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. నెంబర్ 1, మైక్రోబ్లేడ్ పిల్. గైస్, కటింగ్ టూల్ గురించి మాట్లాడితే వాటి అవసరం మన డైలీ లైఫ్లో కూడా ఉంటుంది. వాటితో మనకు పని ఎక్కువగా ఎప్పుడు ఉంటుందంటే, ఏదైనా ట్రిప్ లేదా పిక్నిక్కి వెళ్ళినప్పుడు, ఏదైనా వస్తువు యొక్క పాకెట్ని కట్ చేయాలన్నప్పుడు, ఒక పిల్ లేదా టాబ్లెట్ లాగా అనిపించే ఈ చిన్న గ్యాజెట్ ఒక టిన్ని కటర్ టూల్. ఇది చాలా షార్ప్గా ఉంటుంది. ఇది ఒక రింగ్ షేప్లో వస్తుంది, కాబట్టి మీరు ఒక కీచైన్ గ్యాజెట్ లాగా కూడా యూజ్ చేయవచ్చు. నార్మల్ ఇది బ్రాస్ క్యాప్తో కన్వర్ట్ అయి ఉంటుంది. మీకు ఈ టూల్ అవసరం వచ్చినప్పుడు దీని క్యాప్ని ఓపెన్ చేసి మీరు దీన్ని యూజ్ చేయవచ్చు. ఇది చాలా కంపాక్ట్గా ఉంటుంది, కాబట్టి దీన్ని ఈజీగా మనతో క్యారీ చేయవచ్చు. మీకు ఎప్పుడైనా కటింగ్ టూల్ అవసరం వస్తే నైఫ్ని వెతకకుండా మీరు ఫాస్ట్గా ఈ మైక్రోబ్లేడ్ పిల్ని యూజ్ చేయవచ్చు. కార్డ్బోర్డ్ మరియు ప్లాస్టిక్తో ఈ పిల్ ఈజీగా పెనెట్రేట్ అవుతుంది. దీనికి ఉండే క్లిప్ వల్ల మీరు దీన్ని ఇన్స్టెంట్లీ ఎక్కడైనా క్లిప్ చేసి అటాచ్ చేయవచ్చు. దీన్ని చాలా జాగ్రత్తగా తయారు చేశారు. ఓవరాల్గా గైస్, ఒక చిన్న కటింగ్ టూల్గా ఈ గ్యాజెట్ డైలీ లైఫ్లో మీకు చాలా యూజ్ అవుతుంది. నెంబర్ 2, ఎక్స్టర్ 3.0. ప్రపంచం మనీ వెనుక పరిగెడుతుంది, అలాగే మనీ వ్యాలెట్ వెనుక పరిగెడుతుంది. మనీ ఒక వ్యాలెట్ నుండి ఇంకో వ్యాలెట్కి ట్రావెల్ చేస్తుంది. ఒకవేళ 5 రూపీస్ కాయిన్ లేక 10 రూపీస్ నోట్ కింద పడితే మనం నష్టపోతాము. కొన్ని ఇలాంటి కేసెస్ కూడా ఉన్నాయి. వ్యాలెట్ ఎక్కడైనా కింద పడిపోయినా లేక దొంగతనం చేయబడడం లాంటివి, ఇలాంటివి అవాయిడ్ చేయడం కోసమే ఈ స్మార్ట్ వ్యాలెట్ని తయారు చేశారు. ఇది ప్రపంచంలోనే స్లీవెస్ట్ స్మార్ట్ వ్యాలెట్. ఈ వ్యాలెట్లో మీరు మీ కార్డ్స్ని చాలా స్టైలిష్గా తీయవచ్చు. ఈ వ్యాలెట్ని సైడ్ ప్రెస్ చేయగానే దీనిలో నుండి కార్డ్స్ స్లైడ్ అయ్యి బయటకు వస్తాయి. ఒకవేళ వ్యాలెట్ ఎక్కడైనా పడిపోయినా లేక మిస్ అయినా దీనిలో ఉన్న ట్రాకర్ హెల్ప్తో దీన్ని ఈజీగా వెతకవచ్చు. అలాగే అమెజాన్ అలెక్సా సపోర్ట్ కూడా ఉంది. ఈ వ్యాలెట్ చాలా స్లిమ్గా ఉంటుంది, అలాగే చూడడానికి కూడా చాలా స్టైలిష్గా ఉంటుంది. ఓవరాల్గా గైస్, ఇది కేవలం మీ మనీని సేఫ్ మరియు సెక్యూర్డ్గా ఉంచడమే కాకుండా చాలా ఎక్కువ హై టెక్నాలజీని ప్రొవైడ్ చేస్తుంది. నెంబర్ 3, లూమీ. ఇది ఒక సెల్ఫ్ స్టెబిలైజేషన్ డ్రోన్. దీన్ని ఫ్లై చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఇది మిమ్మల్ని ఫాలో చేస్తుంది మరియు గేమ్స్ ఆడగలుగుతుంది. అలాగే ఇది స్టైలిష్గా కూడా ఉంటుంది. మీరు దీన్ని ఓన్గా ప్రోగ్రామ్ కూడా చేయవచ్చు. దీన్ని ఏ ఏజ్ వాళ్ళైనా యూజ్ చేయవచ్చు. మీరు దీంట్లో బ్యాటరీని ఇన్సర్ట్ చేయాలి. తర్వాత మీరు దీన్ని అఫీషియల్ యాప్తో పేర్ చేసి ఫ్లై చేయవచ్చు. కేవలం ఎగరవేయడమే కాకుండా దీనిలో ఒక బటన్ని ప్రెస్ చేయగానే మీరు దీంతో ఫ్లిప్పింగ్ స్టంట్స్ని కూడా చేయించవచ్చు. అలాగే ల్యాండ్ కూడా చేయవచ్చు. దీంట్లో డిఫరెంట్ ఎల్ఈడి లైట్స్ ఉంటాయి. వాటి కలర్స్ని కూడా మీరు దీని యాప్తో కంట్రోల్ చేయవచ్చు. ఇది ఫ్లై అవ్వడంతో పాటు దానికదే స్టేబుల్గా ఉంటుంది. ఈ డ్రోన్ యొక్క మెయిన్ స్పెషాలిటీ ఏమిటంటే, వేరే డ్రోన్స్ ఫ్లై చేయాలంటే చాలా ప్రాక్టీస్ అవసరం ఉంటుంది. వాటి ఫంక్షన్స్ కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. పిల్లలైతే వాటిని ఫ్లై చేయాలంటే చాలా కష్టం అవుతుంది, కానీ ఈ డ్రోన్ చాలా ఈజీగా ఫ్లై చేయవచ్చు. మీరు దీన్ని చిన్నపిల్లలకు కూడా గిఫ్ట్గా ఇవ్వవచ్చు. నెంబర్ 4, పికో. గైస్, ఈ రోజుల్లో గార్డెనింగ్ కోసం చెట్లను మొక్కలను పెట్టి వాటిని మెయింటైన్ చేయడానికి ఎవరికి టైం ఉంటుంది చెప్పండి? కొందరు అయితే మెయింటైన్ చేయగలుగుతారు, కానీ యాక్చువల్లీ ఈ రోజుల్లో ఉండే బిజీ లైఫ్లో నిజం ఏమిటంటే మనిషి నేచర్ నుండి దూరం అవుతున్నాడు. ఒకవేళ మీరు ఒక నేచర్ లవర్ అయితే, మీకు చెట్లు మొక్కలు అంటే చాలా ఇష్టం ఉంటే, ఈ మినీ ఫామ్లో మీరు గార్డెనింగ్ ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. ఈ పికో చాలా స్మాల్ సైజ్ ఫామ్. ఇది ఎంత చిన్నగా ఉంటుందంటే ఇది మీ అరచేతిలో ఈజీగా పడుతుంది. ఇది ఒక సెల్ఫ్ వాటరింగ్ ఫామ్, అంటే మీకు దీంట్లో మొక్కకి ఎప్పుడు ఎన్నిసార్లు వాటర్ పోయాల్సిన టెన్షన్ ఉండదు. ఈ మొత్తం ప్రాసెస్ దీంట్లో ఆటోమేటిక్గా ఉంటుంది. అలాగే దీంట్లో ఉన్న ప్లాంట్స్కి రిక్వైర్ అమౌంట్ వాటర్ దొరుకుతుంది. అంతేకాకుండా దీంట్లో ప్లాంట్స్కి లైట్స్ కూడా ఉంటాయి. దీంట్లో ప్లాంట్స్ ఎలా గ్రో అవుతాయో అలాగే పికో వాటితో పాటు హైట్ పెరుగుతుంది. ఇది చాలా చిన్న సైజులో ఉంటుంది. దీన్ని మన ఇంట్లో డెకరేషన్ పర్పస్ కోసం కూడా యూజ్ చేయవచ్చు. దీంట్లో ఉండే మొక్కల వల్ల ఇది న్యాచురల్గా కనిపిస్తుంది. నెంబర్ 5, లిండర్ పోర్టబుల్ కట్లరీ. గైస్, ఈ ప్రీమియం కట్లరీ ఫుడ్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్తో వస్తుంది. దీంట్లో ఫార్క్ మరియు స్పూన్ ఇంకా కొన్ని ఐటమ్స్ ఉంటాయి. ఇది ప్రీమియం కాబట్టి దీని డిజైన్ కూడా చాలా యూనిక్గా ఉంటుంది. దీన్ని మీరు మీ పర్సనల్ కూడా యూజ్ చేయవచ్చు. ఇది చాలా స్టైలిష్గా ఉంటుంది. అలాగే దీని కాంపాక్ట్ డిజైన్ వల్ల దీన్ని మీ బ్యాగ్లో పెట్టుకొని చాలా ఈజీగా క్యారీ చేయవచ్చు. దీని యూజ్ గురించి మాట్లాడితే, ఒకసారి మనం బయట నుంచి ఫుడ్ తెచ్చుకుంటే కట్లరీ కూడా బయట నుంచే ప్రొవైడ్ చేస్తారు. ఆ కట్లరీ ప్లేస్లో మనము మన ప్రొఫెషనల్ ప్రీమియం కట్లరీ యూజ్ చేయవచ్చు.
నెంబర్ 6 JJRC Q71. గైస్ ఇప్పుడు కార్స్ గురించి మాట్లాడితే రన్ చేయడం, ఫాస్ట్ గా వెళ్ళడం ఇలాంటివి అన్ని కార్స్ చేస్తాయి. కానీ ఈ కార్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అదేమిటంటే ఇది స్టంట్స్ చేస్తుంది. ఈ కార్ స్టంట్స్ చాలా యూనిక్ వేలో చేస్తుంది. ఇలాంటి స్టంట్స్ వేరే కార్ లో చూడడానికి కూడా ఉండవు. దీని కంట్రోల్ మరియు నావిగేట్ చేయడానికి దీంతో మీకు ఒక రిమోట్ వస్తుంది. ఈ కార్ ఒకసారి దాని పొజిషన్ లో ఉండి స్పిన్ చేయడం స్టార్ట్ చేస్తే అది తిరుగుతూ ఎక్స్పెండ్ అవుతుంది. అలాగే ఇది స్పిన్ చేయడం ఆపిన తర్వాత ఇది తిరిగి దీని నార్మల్ షేప్ లోకి వస్తుంది. ఇది స్పిన్నింగ్ స్టంట్స్ తో పాటు ఇది ఫ్లిప్స్ ను కూడా చేస్తుంది. కానీ మెయిన్ అట్రాక్షన్ ఏమిటంటే దీని స్పిన్నింగ్ స్పీడ్ చాలా బాగుంటుంది. దీంట్లో మీకు కొన్ని LED లైట్స్ కూడా ఉంటాయి. ఈ కార్ మీకు నచ్చిన మా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో గైస్, మీరు ఇప్పటివరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.